నమస్తే అండి. ఏపీకి సంబంధించి కేంద్రం నుంచి నిధులు తీసుకురావడంలో నరేంద్ర మోడీ క్యాబినెట్లో కీలకమైన పోర్ట్ఫోలియోను చూస్తున్నటువంటి కె రామ్మోహన్ నాయుడుదే బాధ్యత అని అంటున్నారు. ఏపీ అప్పుల ఊబిలో ఉంది, అప్పుల మయంలో కూరుకుపోయింది. అనేక పథకాలు అమలు చేయాల్సి ఉన్నటువంటి పరిస్థితి. అభివృద్ధి కార్యక్రమాలు నడిపించాలి. అమరావతి రాజధాని ఒక పెద్ద ప్రాజెక్టుగా ఉంది. పోలవరం ప్రాజెక్టు విషయంలో కూడా ఎప్పటికప్పుడు నిధులు తేవాల్సి ఉంది. ఏపీకి కేంద్రం ఉదారంగా నిధులు ఇవ్వాలి, పెద్ద మొత్తంగా నిధులు ఇవ్వాలి. ఎన్డీఏలో కీలకమైనటువంటి భాగస్వామిగా టీడీపీ ప్రభుత్వం ఉంది. అనుసంధానంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వ్యవహరిస్తున్నారు కేంద్ర మంత్రిగా. అయితే టీడీపీ ఎంపీలతో చంద్రబాబు నిర్వహించినటువంటి సమావేశంలో కేంద్రం నుంచి ఏపీకి రావాల్సినటువంటి నిధులు, ఇతర ప్రాజెక్టుల విషయంలో మొత్తం బాధ్యతను ఎంపీలతో పాటు కేంద్ర మంత్రి మీదనే చంద్రబాబు ఉంచారని అంటున్నారు. ఏపీకి రావాల్సినటువంటి ప్రాజెక్టులకు సంబంధించి కేంద్రంతో చర్చిస్తామని రామ్మోహన్ తెలిపారు. 2047 విజన్ ఏపీ ప్రభుత్వం ప్రకటించిందని, దానికి కేంద్రం మద్దతు ఎంతో అవసరం అని అన్నారు. ఏపీకి పెట్టుబడులు పెద్ద ఎత్తున రావాల్సినటువంటి అవసరం ఉందని, దానికి కేంద్రం కూడా సహకరించాల్సినటువంటి అవసరం ఉందని, ఏపీకి న్యాయంగా రావాల్సిన వాటాను అన్ని విషయాల్లో దక్కించుకోవడంతో పాటుగా మరింతగా కేంద్రం నుంచి సాయం గురించి ప్రస్తావిస్తామన్నారు. పౌర విమానయాన మంత్రిగా రామ్మోహన్ నాయుడు ఏపీకి ఎయిర్పోర్టుల ఏర్పాటు విషయంలో చొరవ చూపుతున్నారు. కేంద్రం నుంచి భారీగా నిధులు రాబట్టేందుకు మరింత దృష్టి పెడతామని అంటున్నారు. నమస్తే.